హాయ్ పిల్లలు, మన మాస్టార్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి 2వ పాఠము బతుకు గంప ఈ పాఠం యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. మొదట పదజాలం. అ కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. 1. అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. వెలితి, దీనికి అర్థము తక్కువ. ఈ తక్కువ అనే పదంతో సొంత వాక్యం రాయాల. ఎలా? మనం ఏదన్నా రాయొచ్చు అనమాట. అర్థవంతమైన వాక్యం రాయాల. గొప్ప వాళ్ళను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చూడండి, గొప్ప వాళ్ళను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇలా ఇక్కడ తక్కువ. ఆ తర్వాత 2వది, నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. ఆశ్రయం, దీనికి అర్థము ఆధారం. ఈ ఆధారం అనే పదంతోనే మనము సొంత వాక్యం తయారు చేయాలి. మా కుటుంబానికి మా నాన్నే ఆధారం. మా కుటుంబానికి మా నాన్నే ఆధారం. ఆధారం అండర్లైన్. 3వది, రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దస్తమానం, దీనికి అర్థము ఎప్పుడు. సొంత వాక్యం వచ్చి విద్యార్థులు ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. విద్యార్థులు ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. ఈ విధంగా సొంత వాక్యం తయారవుతుంది. ఆ తర్వాత 4వది, తుఫాను బీభత్సం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నారు. స్థిమితపడు అంటే కుదుట పడు. దీని యొక్క సొంత వాక్యము చూడండి. అన్నీ రాసుకుంటూ వెళ్ళాలంటే సమయం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి నేను చెప్పుకుంటా పోతాను, మీరు వింటూ వెళ్ళండి. కుదుట పడు. వర్షంలో బైక్ మీద పోతున్న రాముకి వర్షం ఆగిపోవడంతో కుదుట పడ్డాడు. చూడండి, కుదుట పడు. సొంత వాక్యం ఏదైనా తయారు చేయొచ్చు మనం, ఎందుకంటే అది అర్థవంతంగా ఉండాలన్నమాట. స్థిమితపడు అంటే కుదుట పడు, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం అన్నమాట. వర్షంలో బైక్ మీద పోతున్న రాముకి వర్షం ఆగిపోవడంతో కుదుట పడ్డాడు. 5వది, మదర్ తెరిస్సా దిక్కులేని వారెందరికో సేవలు చేశారు. దిక్కు, దశ. సొంత వాక్యం తయారు చేయొచ్చు. తూర్పు దశన సూర్యుడు ఉదయిస్తాడు. తూర్పు దశన సూర్యుడు ఉదయిస్తాడు. ఈ విధంగా మనము దశ అండర్లైన్ సొంత వాక్యం తయారు చేయొచ్చు. ఆ తర్వాత క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. ఈ వాక్యంలోనే పర్యాయ పదాలు ఉంటాయి, మనం రాయాలన్నమాట, దాన్ని సపరేట్ చేయాలి. సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది.
ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. మొదటి వాక్యంలో చూడండి, సొమ్ము అనే పదం ఉంది. సొమ్ము ఇది అది రాయాల. పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్ వచ్చేటవి అనమాట. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. ధనం కామా పెట్టుకుంటూ వెళ్ళండి. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. చూడండి, ఇలా ధనం, ఇలా డబ్బు, ఈ విధంగా సేమ్ మీనింగ్ వచ్చేటప్పుడు సొమ్మన్నా ఒకటే, ధనమన్నా ఒకటే, డబ్బన్నా ఒకటే. రెండవది, ఝషం నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యంతో కాడించి దిశను మార్చుకుంటుంది. ఝషం, చేప, మత్స్యం అని రాయాలన్నమాట కింద. ఝషం అన్నా చేపే, చేప అన్నా చేపనే, మత్స్యం అన్నా కూడా చేపనే. ఝషం, చేప, మత్స్యం, ఈ విధంగా. దేహం అలసిపోయేలా కష్టిస్తే వాళ్ళంతా చెమట పట్టి శరీరం మలినం పోతుంది. దేహం అలసిపోయేలా కష్టిస్తే వాళ్ళంతా చెమట పట్టి శరీర మలినం పోతుంది. దీంట్లో దేహం అన్నా ఒకటే, ఒళ్ళు అన్నా ఒకటే, శరీరం అన్నా ఒకటే. చూడండి, దేహం, ఒళ్ళు, శరీరం రాయాల కింద. అవి మీరు ఇటుగా రాసుకోండి. అలాగే నాలుగవది, ప్రభాత వేళ పల్లె మేల్కొంటోంది. ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుటపూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు. ఇందులో ప్రభాతం ఒకటి, ఉదయం అనేది ఒకటి, పొద్దుట పూట అనేది ఒకటి. ఈ మూడు రాయాల కింద. ఇవి పర్యాయ పదాలు, సేమ్ మీనింగ్స్ అన్నమాట. ఆ తర్వాత నానార్థాలు, డిఫరెంట్ మీనింగ్స్. దీనిని జతపరచల్ల. ఉదాహరణకి బతుకు అనే పదం ఉంది. బతుకు, దీనికి ఇది సరిపోతుంది. చూడండి, ఒకటో దానికి ఆ సరిపోతుంది. బతుకు అనే దానికి జీవనం ఒక అర్థం, స్థితి ఒక అర్థం, జరుగుబాటు అనేది ఒక అర్థం, సంతానం అనే ఇంకో పదం ఉంది. దీన్ని నానార్థాలు. ఈ సరిపోతుంది. చూడండి, ఈ అంటే రెండో దానికి ఈ అని. సంతానం అంటే బిడ్డ అని ఒక అర్థం వస్తుంది. ఒక కల్పవృక్షం అనే అర్థం కూడా వస్తుంది. కులం అనే అర్థం కూడా వస్తుంది. మూడవది సంసారం, దీనికి ఆ సరిపోతుంది. కాపురం అనే అర్థం ఒకటి వస్తుంది. కుటుంబం అనే అర్థం ఒకటి వస్తుంది. పుట్టుక అనే అర్థం కూడా ఒకటి వస్తుంది. లేదంటే ఇక్కడ కూడా మనము ఈ కాపురం ఆ అనే చూడొచ్చు అన్నమాట. కాపురం, కుటుంబం, పుట్టుక, దీనికి ఏం సరిపోతుంది? సంతానం అనేది సరిపోతుంది. ఇక్కడ రెండు అని కూడా పెట్టచ్చు. ఎలా అన్నా రాయొచ్చు. ఎలా రాసినా కూడా అది తప్పేం కాదు, అది కరెక్ట్గానే ఉంటుంది. ఓకే, ఇక ప్రకృతి వికృతి చూడండి. ముఖం, దీనికి మోము. పంక్తి, ఇక్కడే ఉంటాయి పదాలు అవి. బంతి, కష్టం, కస్తి, మూర్ఖుడు, మొరకు, సుఖము, సుగము, రాత్రి, రాతిరి. ఇవి ముఖం, మోము, పంక్తి, బంతి, కష్టం, కస్తి, మూర్ఖుడు, మొరకు, సుఖము, సుగము, రాత్రి, రాతిరి. ఇవి ప్రకృతి వికృతులు. జాతీయాలను వివరించాల.
వివరణ చేయాలి. వీధి పాలు చేయు అంటే నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు. నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు. నాశనం చేయడం అన్నమాట. ఎలా ఆ జాతీయాన్ని ఏ విధంగా మనము ఉపయోగిస్తాము దాన్ని వివరించాలన్నమాట. వీధి పాలు చేయుట, అంత వీధి పాలు చేసిందప్ప అంటే పారేసింది అని. ఇంట్లో చేసినటువంటి వంట అంతా వీధి పాలు చేసిందప్ప, కోపం వచ్చి అంటే నాశనం చేసింది. నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు. ఊపిరి పీల్చుకొను, నిశ్చింతంగా ఉన్నాడని, నిశ్చింతంగా ఉన్నాడని చెప్తూ వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు. నిశ్చింతంగా ఉన్నాడని చెప్పడం. ఊపిరి పీల్చుకున్నాడబ్బా అంటాం కదా. అతని కొడుక్కి ఉద్యోగం వచ్చిందని అతను ఊపిరి పీల్చుకున్నాడప్ప అంటే నిశ్చింతంగా ఉన్నాడప్ప అని చెప్పడం అన్నమాట. వివరణ చేయాలి. ఆ జాతీయాన్ని మనం వివరించాలి. ఆ తర్వాత విడదీసి సంధి పేరు రాయాల. పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు, పుణ్యాత్ముడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. పుణ్య ప్లస్ ఆత్ముడు, పుణ్యాత్ముడు దీర్ఘం వస్తుంది. విషయమంతా, విషయము ప్లస్ అంతా, విషయమంతా. ము ఉత్తునకు అచ్చుపరమవుతుంది కాబట్టి ఉత్వసంధి. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి. ఇక్కడ అత్తునకు అచ్చుపరమవుతుంది కాబట్టి ఇది అత్వసంధి. ఇంకా కాలో ఆ ఉంది చూడండి, ఇక్కడ అచ్చుపరమవుతుంది. ఏ ఆకి ఇక్కడ కాలో ఆ ఉంది, ఏ ఇక్కడ మూలో ఊ ఉంది, దానికి ఆ. ఇక్కడ అచ్చులు రావచ్చు ఏమన్నా కానీ, ఆ నుండి అవు వరకు. ఇక్కడ మాత్రము ఏ సౌండ్ వస్తుందో అదే సౌండ్తోనే ఆ సంధి అంటాం. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదే ది ఉత్వసంధి. ఇక్కడ ఏ ఉంది, ఈ విధంగా అన్నమాట. కాబట్టి విడదీసి సంధి పేరు రాయడము. ఆ తర్వాత కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి. పోదాము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే. చూడండి, పోదాము ప్లస్ అనుకుంటే ము ఊ ఉంది, మళ్ళీ ఊకి ఆ పరమైతుంది అంటే ఉత్తునకు అచ్చు పరమైతుంది కాబట్టి ఉత్వసంధి. ఉకార సంధి అని కూడా అనొచ్చు. స్నానము ప్లస్ లు, స్నానాలు. లు లా నాల సంధి. ఇది లు లా నా ల సంధి. ఏమి ప్లస్ అయినది. చూడండి, ఏమి ఏమైనది. ఈకి ఐ పరమైతాంది కాబట్టి ఈ ఇత్వసంధి. ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది కాబట్టి. అక్కడ ప్లస్ అక్కడ, సేమ్ రెండు అవే పదాలు వచ్చినాయి. అక్కడక్కడ, అక్కడక్కడ కలిపితే దీన్ని ఆమ్రేడిత సంధి అంటాం. ఆమ్రేడిత సంధి. జీవితము ప్లస్ అంతా, జీవితమంతా. జీవితము
ఊకి ఆ పరమితాన్ని ఊత్వ సంధి. ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు రాయాల. విగ్రహవాక్యాలు ఇప్పుడు 10 రోజులు, 10 రోజులు, 10 రోజులు. ఇక్కడ సంఖ్య వస్తుంది కాబట్టి అది ద్విగు సమాసము. ద్విగు సమాసము. కాళ్ళు చేతులు, కాళ్ళును చేతులును, లేకపోతే చేతులును కలిపితే కాళ్ళు చేతులు. ద్వంద్వ సమాసము. రెండో వచ్చాయి కాబట్టి. ఇంకా తెల్ల ముఖం, తెల్లనైన ముఖం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఎందుకంటే తెల్లది అనేది విశేషణం. అసాధారణం, అసాధారణం. ఇది నాలుగోది. అసాధారణం, సాధారణం కానిది, సాధారణం కానిది. నన్ తత్వ కానిది, లేనిది అని వస్తే అసత్యము, సత్యం కానిది అట్లా అనమాట. అధర్మము, ధర్మం కానిది. దీన్ని నన్ తత్పురుష సమాసము అని అంటాం. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ, చిన్నదైన. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఈ విధంగా సమాసాలు. ఆ తర్వాత అవ్యయీభావ సమాసం చూడండి ఎట్లా ఉంటుందో. కింది సమాసాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి. యథావిధి, విధి ఎట్లో అట్లు. ఇది విగ్రహవాక్యం, ఇది పదం. యథావిధి అంటే విధి ఎట్లో అట్లు. ఆ బాల గోపాలం, బాలుర నుండి గోపాలుర వరకు. అనువర్షం, వర్షమును అనుసరించి, వర్షమును అనుసరించి. వీటన్నిటిలోనూ పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయాలు అని గ్రహించవచ్చు. ఇవన్నీ చూడండి. యథ, ఆ బాల, అను చూడండి. ఇవన్నీ అను అనేది, యథ అనేది, ఆ అనేది, ప్రతి అనేది, సా అనేది, పరి అనేది, అప అనేది, సహ అనేది, ఉప అనేది. ఇవన్నీ అను, యథ, ఆ, ప్రతి, సా, పరి, అప, సహ, ఉప. ఇవన్నీ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ లింగ వచన విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. దీనికి లింగం కానీ వచనం కానీ విభక్తులు కానీ ఏముండవన్నమాట దీనికి. ఈ అను, యథ, ఆ, ప్రతి, సా, పరి, అప, సహ, ఉప. కాబట్టి ఈ సమాసాన్ని అవ్యయీభావ సమాసం అని అంటారు. అనుకూలం అనే పదం ఉంది. అనుకూలం, కూలాన్ని అనుసరించి. దీనికి కూలాన్ని అనుసరించి. యథాశక్తి, శక్తిని అతిక్రమించక, శక్తిని అతిక్రమించక. పైనది కూలాన్ని అనుసరించి. నెక్స్ట్ ప్రతిరూపం, ప్రతిమాసం, ప్రతి మాసం, మాసము మాసము, మాసము మాసము. ప్రతిదినం, దినము దినము. ఉపవనం, వనానికి సమీపం, వనానికి సమీపం. సకుటుంబం, కుటుంబంతో సహా, కుటుంబంతో సహా. ఈ విధంగా దాని యొక్క విగ్రహ వాక్యాలు. ఇవన్నీ అవ్యయీభావ సమాసాలు. ఆ తర్వాత అలంకారం చూడండి. అలంకారం, ఛేకానుప్రాస అలంకారము. ఇది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. ఛేకానుప్రాస అలంకారం అంటే ఏమి? సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటనే ప్రయోగించబడితే దానిని ఛేకానుప్రాస అలంకారం అంటారు. సమాన వర్ణాలు, ఒకే విధమైన పదాలు అన్నమాట, సేమ్ ఉంటాయన్నమాట. అవి
అర్థభేదం కలిగి ఉంటాయి. అంటే దాని మీనింగ్ వేరే ఉంటుంది, దీని మీనింగ్ వేరే ఉంటుంది. పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఏ మాత్రము గ్యాప్ ఉండదు. కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఇంకో పదం ఏదైనా కానీ అట్లా ఉంటే దాన్ని మనము చేకానుప్రాస అలంకారం అని కూడా అంటాము. చూడండి ఏమంటాము ఇక్కడ చూడండి. నేడు ధర ధర బాగా పెరిగిపోయింది. నేడు ధర ధర అంటే భూమి, ల్యాండ్ అన్నమాట. ధర అంటే ఇక్కడ ధర అంటే దాని యొక్క విలువ. ఒకటి భూమి, ఇంకోటి విలువ, రెండు పక్కన పక్కనే ఉన్నాయి. దీని మీనింగ్ వేరు, దీని మీనింగ్ వేరు. నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది అని ఉంది. ఈ ఏడు చూడండి, గ్యాప్ లేదు చూడండి ఏమాత్రమో. కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఇంకో పదం ఏదైనా కానీ ఏం లేదు, పక్కన పక్కనే వచ్చినాయి అనమాట. ఎందుకు అట్లా అంటారంటే యమకం అనేది కూడా ఇట్లే ఉంటుంది, సేమ్ యమకము. కానీ అవి దూరం దూరంగా ఉంటాయి, మధ్యలో వేరే పదాలు ఉంటాయి. అర్థభేదం అవి అర్థభేదం కలిగి పక్క పక్కనే ఉండవు, దూరం దూరంగా ఉంటాయి. సమాన వర్ణాలు గల పదాలు. పురమునందు, అంతఃపురమునందు. చూడండి పురము, అక్కడ కూడా పురం ఉంది. పురము అది యమకం అనమాట అది. కానీ ఇది అట్లా కాదు, ఇది పక్కన పక్కనే ఉంటాయన్నమాట. ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈడ 7 అనేది ఇయర్, సంవత్సరము అని. 7 రోజులు అంటే 7 డేస్ అని. చూడండి దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. ఈ 7 అంటే ఈ సంవత్సరము 7 రోజుల పాటు వ్రతం చేయాలి, 7 డేస్ వ్రతం చేయాలి అని అర్థం. చూడండి ఈ విధంగా పక్కన పక్కనే వస్తాయన్నమాట, అర్థభేదం ఉండదు. దీన్ని మనము చేకానుప్రాసం అంటాము. ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. గోరువంక వంక చూసెను. గోరువంక అనేది ఒక పక్షి, దాని యొక్క వంక చూసినాడంట. గోరువంక వంక చూసెను. వంక పక్కన పక్కనే ఉన్నాయి. సమస్యల సాధనకు నారి బిగించింది. చూడండి సమస్యల సాధనకు నారి అంటే స్త్రీ, నారి బిగించింది అంటే ఆమె ఇట్లా నడుము కట్టింది, చీర తీసుకుని ఇట్లా బిగించింది నడుము. సుందర దరహాస రుచులు. చూడండి సుందర ఇక్కడ ఉంది, దర మళ్ళీ దరహాస రుచులు. సుందర అంటే అందమైనది, దరహాసం అంటే నవ్వు. కాబట్టి దర పక్కన పక్కనే ఉన్నాయి. రాజా నీది శుభంకర కరం. చూడు కర పక్కన పక్కనే ఉన్నాయి చూడండి. శుభమైనటువంటి చెయ్యి అని, శుభంకర కరం. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఇక్కడ కొమ్మ పక్కన పక్కనే ఉన్నాయి చూడండి. ఆ కొమ్మ వంచి పూలు కోసింది అని. ఆ తర్వాత కర్తరి కర్మణి. దీనిని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని కూడా అనొచ్చు. ఏ విధంగా అంటే మనము ఒకటి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఎల్లమ్మ పండ్లను అమ్మింది. చూడండి ఎల్లమ్మ పండ్లను అమ్మింది. పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడినవి. పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడినవి. ఆమె బిడ్డను చదివించింది. బిడ్డ ఆమె చేత చదివించబడింది. వైద్యుడు వైద్యం చేశాడు. వైద్యం వైద్యుడి చేత చేయబడింది. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. కండక్టర్ ఉద్యోగం అతని చేత చేయబడింది. వారు పిల్లవాడిని కాపాడారు. పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు. ఈ విధంగా కర్తరి కర్మని ఉంటుంది. అమ్మ వంట చేసింది. అమ్మ చేత వంట చేయబడింది. ఇట్లా అన్నమాట. రాము క్రికెట్ ఆడాడు. క్రికెట్ రాము చేత ఆడబడింది. ఇట్లా అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వాక్యాలు ఉన్నాయి. ఇవి ఏ రకమైన వాక్యాలు మనము రాయాలన్నమాట.
అతడికి మంచి జరుగుగాక. ఇది ఆశీర్వాదం కాబట్టి ఆశీర్వాదక వాక్యము. చూడండి, మంచి జరుగుగాక, నీకు మేలు జరుగుగాక, ఇట్లా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, ఆశీర్వాదం. ఇటువైపు నీవు రావద్దు, చేయొద్దు. వ్యతిరేకార్థక వాక్యము, వ్యతిరేకార్థక వాక్యము. ఇట్లా రావద్దు, ఇక్కడ ఉండొద్దు, అక్కడ పోవద్దు అని. ఎల్లమ్మ ఆ పని చేయగలదు, రాము కొబ్బరి చెట్టు ఎక్కగలడు. చూడండి, గోపి 10 లడ్డూలు తినగలడు. ఆ పని చేస్తాడు. సామర్థ్యం అన్నమాట, కెపాసిటీ. సామర్థ్యార్థక వాక్యము, కెపాసిటీని తెలియజేసేది అనమాట. మీరు మా ఇంటికి రావచ్చు, పర్మిషన్ అన్నమాట. లోపలికి రావచ్చు, బయటికి వెళ్ళవచ్చు, అనుమతి, పర్మిషన్. అనుమత్యర్థక వాక్యము. 10 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ ప్రశ్నార్థకము చూడండి. కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యము, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. ఆ తర్వాత అందరూ బడికి వెళ్ళండి. బడికి వెళ్ళడం అనేది ఒక విధి, అది ఒక డ్యూటీ అన్నమాట. కాబట్టి ఇది విద్యార్థక వాక్యము, విద్యార్థక వాక్యము.